అందరికీ షలో. మన అనుదిన వాక్య ధ్యానంలో ఈ దినము యోబు గ్రంథము 4వ అధ్యాయం మనం ధ్యానించుకుంటాం. ఈ అధ్యాయంలో ఎలీఫజు యోబుతో ఈ విధంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకులకు నీవు బుద్ధి చెప్పిన వాడువు, బుద్ధి నేర్పిన వాడువు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. నీకు శ్రమ కలగగానే నీవు దుఃఖాక్రాంతుడవైతివి. ఇది నీకు తగునా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకొను. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవర్తనుడు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమం చేయువారు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఎలోహిం ఓదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవదు. ఈ విధంగా తెలియజేస్తూ, నాకు గాఢ నిద్రగా కలుగగా ఒక స్వరూపము నాకు కనపడెను, ఒక రూపము కనపడెను అని చెప్తూ, ఆ రూపము ఏమైందనంటే మెల్లనైన ఒక స్వరంతో మాట్లాడినట్లు నేను విన్నాను. ఎలోహిమి సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తమ్మును సృజించిన వానిని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఆయన సేవకులను నమ్ముటలేదు, తన దేవదూతల లోపములను కనుగొనుచున్నాడు. కాబట్టి జిగట మంటిలో నివసించు మరి ఈ నరుని మరి ఇంకెంతగా మరి ఆయన లక్ష్య పెట్టును అని మరి ఒక స్వరము విన్నట్లుగా చూస్తూ ఎలీఫజు మాట్లాడుతున్నాడు యోబుతో. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి బద్దలైపోదురు. ఎన్నికలేని వారై సదాకాలం నాశనమై ఉందరు. వారి డేరా త్రాడు తెగివేయబడును, వారి బుద్ధి కలుగుకయ్యో మృతులుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలీఫజు యోబుకు ధైర్యము తెలియజేస్తూ, నీవే ఇతరులకు బలపరిచినవాడు, ఆలోచన చెప్పినవాడు, కానీ నీవు ఈ విధంగా మరి దుఃఖించటం సబబు కాదు అని తెలియజేస్తూ, ఎలోహిం వారు దుర్మార్గులను శిక్షిస్తాడు కానీ నీతిమంతులను శిక్షించడు. మరి కాబట్టి నీవు ధైర్యముగా ఉండు అన్న విధముగా మరి మాట్లాడినట్లుగా మనం ఈ అధ్యాయాలు గమనించగలం. ఆమేన్.